నిన్న ఉదయం హింటొచ్చింది, సాయంత్రం కల్లా బాంబు పేలింది. గత ఏడాది దేశ కార్పొరేట్ రాజకీయ రంగాల్లో దుమారం రేపిన హిండెన్బర్గ్ మరోసారి ధమాకా న్యూస్ ఇచ్చింది. అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ మరో సంచలనం బయటపెట్టింది. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ అయిన సెబీకి చైర్పర్సన్ గా ఉన్న మాధవిపై తీవ్ర ఆరోపణలు తీసింది. అదానికి సంబంధించిన విదేశీ కంపెనీల్లో సెబీ చీఫ్ కు వాటాలు ఉన్నట్టుగా హిండెన్బర్గ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. మారిషస్ బినామీ కంపెనీల్లో మాధవికి వాటాలున్నాయని హిండెన్బర్గ్ ఆరోపణలు చేసింది. విజిల్ బ్లోయర్ డాక్యుమెంట్లు ఈ వాటాల సంగతి చెబుతున్నాయని హిండెన్బర్గ్ బాంబ్ పేల్చింది. హిండెన్బర్గ్ నివేదిక కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే హిండెన్బర్గ్ ఆరోపణల్లో నిజం ఎంత అనేదే అసలు పాయింట్. అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ ఇంకో బాంబు పేల్చింది. భారత్ కు సంబంధించి మరో సంచలన విషయాన్ని బయటపెట్టనున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ ఈసారి సెబీ చైర్పర్సన్ మాధవీపురి బచ్పై తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధవీపురి ఆమె భర్తకు వాటాలున్నాయని ఆరోపించింది. విజిల్ బ్లోయర్ నుంచి తమకు సమాచారం అందిందని హిండెన్బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. గౌతమి అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్షోర్ బెర్ముడా మారిషస్ ఫండ్లలో మాధవీపురి ఆమె భర్త ధావల్ బచ్లకు వాటాలున్నాయంటోంది హిండెన్బర్గ్. ఈ పరిణామంతో భారత్లో ప్రకంపనలు మొదలవడం ఖాయం. గతేడాది జనవరిలో అదానీ గ్రూప్ పై హిండెన్బర్గ్ నివేదిక వెలువరించింది. ఆ సమయంలో అదానీ షేర్ వాల్యూ భారీగా పతనమైంది. దీంతో సుప్రీంకోర్టు సెబీ దీనిపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే విచారణ జరిపింది. ఒకటి కాదు, రెండు కాదు, గౌతమ్ అదానీ అండర్లో ఉన్న ప్రతి కంపెనీని విచారణ జరిపింది. చివరకు అదానీ ఏ తప్పు చేయలేదని క్లీన్ చిట్ ఇచ్చింది సెబీ. ఆ తర్వాత అదానీ షేర్ వాల్యూ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అదే హిండెన్బర్గ్ ఏకంగా సెబీ చైర్మన్ పైనే ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది. ఆమె అదానీ షేర్లు కలిగి ఉన్నట్లు ఆరోపణలు చేస్తోంది. దీంతో మరోసారి మార్కెట్లు కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, గతంలో సెబీ జరిపిన విచారణపైన అనుమానాలు మొదలవుతున్నాయి. దీంతో సోమవారం నాడు ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే హిండెన్బర్గ్ పై పోరాటం చేస్తోంది అదానీ సంస్థ. ఇప్పుడు కొత్త ఆరోపణలతో ఏం చేస్తుందో తెలియని పరిస్థితి ఉంది. విదేశాల్లో అదానీ కంపెనీల్లో ఎవరు పెట్టుబడులు పెడుతున్నారో తమకు తెలియదని గతంలో సెబీ చేసిన కామెంట్స్ ను ఇప్పుడు తెరపైకి తీసుకొస్తోంది హిండెన్బర్గ్. ఆ సీక్రెట్ పెట్టుబడుల ద్వారా అదానీ షేర్ ప్రైజ్ ను కృత్రిమంగా పెంచారంటూ ఆరోపిస్తోంది. అయితే ఆ పెట్టుబడులు స్వయంగా సెబీ చైర్మన్ కుటుంబం నుంచే జరిగాయని సంచలనం రేపుతోంది. ఈ పరిణామాలు ఎక్కడి వరకు దారితీస్తాయో చూడాలి.